హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అలాగే రవి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అయితే మేము హైదరాబాద్లో డీమార్ట్కి అయితే వచ్చాము. హైదరాబాద్లో చాలా డీమార్ట్స్ అయితే ఉన్నాయనుకోండి. మేమైతే మలక్పేటలో ఉన్న డీమార్ట్ బ్రాంచ్కి అయితే వచ్చేసాము. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు అలేఖ్య. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే డీమార్ట్ ఎంట్రన్స్లో చెకింగ్ అంతా అయిపోయాక మేమైతే లోపలికి వెళ్ళాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అయితే తీసుకున్నాము. డీమార్ట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఏముంటాయంటే బ్రెడ్, బిస్కెట్స్, టీ అండ్ కాఫీ పౌడర్స్, స్వీట్స్, సాసెస్, ఓట్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. బియ్యము, ధాన్యాలు, గోధుమ పిండి అన్నీ ఒక సైడ్ ఉంటాయి. అలానే సాఫ్ట్ డ్రింక్స్, థమ్స్అప్, స్ప్రైట్ అండ్ ఇంకా డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, బటరు, పన్నీరు, చీజ్ అండ్ ఇంకా ఐస్ క్రీమ్స్, రెడీమేడ్గా చపాతీ, పరోటా ఇలాంటివన్నీ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. తర్వాత మేమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయంటే కిచెన్ ప్రొడక్ట్స్, బుక్స్, స్టేషనరీ, హెయిర్ క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్, పింగాణి ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్, కాఫీ మగ్స్, డిఫరెంట్గా కాఫీ మగ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. అలానే ప్లాస్టిక్ ఐటమ్స్ ఒకవైపు, వాటర్ బాటిల్స్, స్టోరేజ్ బాక్సెస్, ఆర్గనైజర్స్ ఇవన్నీ సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ అయితే మేము సెకండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ఎక్కేసి థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇంకా విన్ని ట్రాలీ ఎక్కేసి కూర్చోమంటే కూర్చోట్లేదు, అసలు నుంచోనే ఉంటానన్నాడు. సో ఇంకా థర్డ్ ఫ్లోర్లో అయితే క్లోతింగ్ ఏరియా అనమాట అంతా ఇది. అండ్ నెక్స్ట్ అయితే డీమార్ట్లో షాపింగ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా అంటే ఏ ఊరైనా వెళ్ళినా అక్కడ డీమార్ట్ ఉంటే ఒకసారి అయితే వెళ్ళాల్సిందే. కొత్తగా ఏమైనా ఉన్నాయా, లేకపోతే డీమార్ట్లో ఏమైనా ఆఫర్స్ పెట్టారా అని చెప్పేసి అయితే వెళ్తాము. డీమార్ట్కి వెళ్తే అస్సలు టైం తెలియదండి. ఫస్ట్ టైం ఎవరైనా డీమార్ట్ వెళ్ళాలనుకున్నా లేకపోతే తరచుగా వెళ్తున్నా మీకైతే ఒక చిన్న టిప్ చెప్తాను. ఎప్పుడైనా సరే డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఒక లిస్ట్ అయితే రాసి పెట్టుకోండి, అక్కడ ఏం కొనాలి, ఏం తీసుకోవాలి అని చెప్పేసి. దానివల్ల మీకేంటంటే చాలా టైం సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. నేనైతే ఇలానే చేస్తాను, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే డీమార్ట్ అనేది ఒక పెద్ద మహాసభలాగా ఉంటుంది. డీమార్ట్లో ఒక ఐటెం కోసం వెళ్తే అక్కడ చూసి ఆఫర్స్ చూసి లేకపోతే వేరే ఐటమ్స్ చూసి టెంప్ట్ అయిపోయి మనం ఇంకా చాలా కొనేస్తూ ఉంటాము. ఇలా లిస్ట్ రాసి పెట్టుకోవడం వల్ల మీకు కావాల్సినవి కొనుక్కుంటాము. నేనైతే ఇలానే చేస్తాను. ఇది మీకు యూజ్ అవుతుందని ఈ చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే డీమార్ట్ అనేది ఒక పెద్ద మహాసభలాగా ఉంటుంది. ఒక్కోసారి ఎంత లిస్ట్ రాసుకున్నా డీమార్ట్కి ఒకటి కొనాలని వెళ్ళి అక్కడ ఆఫర్స్ చూసి టెంప్ట్ అయ్యి వేరే కొనేస్తూ ఉంటాము. నాకు ఒక్కదానికి ఎలా జరుగుతుందా లేకపోతే అందరూ కూడా ఇలానే చేస్తారా అనుకుంటాను. మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్లో అయితే అంత క్లోతింగ్ సెక్షన్ ఏముంటాయంటే లేడీస్ వేరు, జెంట్స్ వేరు, కిడ్స్ వేరు, పిల్లోస్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్, షూస్ అండ్ ఫ్లోర్ మ్యాట్స్ ఇలా అయితే థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ పిల్లలకి డైలీ వేర్ వేసుకోవడానికి టీ షర్ట్స్, ప్యాంట్స్ అయితే చూస్తున్నాము. ఈ మధ్యలో విన్ని అయితే ఫ్రాక్స్ కింద దూరేసి ఆడుతున్నాడండి, భలే అనిపించింది. పిల్లలకి బట్టలు తీసుకునేటప్పుడు చాలా ఓపిక అయితే ఉండాలండి. ఎందుకంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉందా అనేది చూసుకోవాలి, అలానే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్లోర్ మ్యాట్స్, బెడ్షీట్స్, డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే డీమార్ట్ అనేది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. కొన్ని అయితే డ్యామేజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి అయితే మనం చూసుకోవాలండి. మ్యాక్సిమం అన్నీ బాగానే ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే పిల్లలు స్పెట్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు పెట్టుకొని ఏది బాగుందా లేదా అని చెప్పి వాళ్ళే చూసుకుంటున్నారు. తర్వాత అయితే వాళ్ళ డాడీ వచ్చి ఒక్కొక్కరికి 2 చాలే అని చెప్పేసి అవి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారనమాట. అంతలోకి విన్సీ అను విన్నీ స్పెట్స్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. చాలా క్యూట్ గా అనిపించి వీడియో తీస్తుంటే అక్కడ స్టాఫ్ వచ్చేసి ఇక్కడ వీడియో తీయకూడదు మేడం అంటే ఇంకా అక్కడతో వీడియో అయితే క్లోజ్ చేసేసాను. డీమార్ట్ కి ఎప్పుడు వెళ్ళినా కానీ రష్ గానే ఉంటుందండి. మంత్ స్టార్టింగ్ లో కానీ, ఎండింగ్ లో కానీ, వీక్ డేస్ లో కానీ, వీకెండ్స్ లో కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ చాలా రష్ గా అయితే ఉంటుంది. ఇంకా పిల్లల్ని తీసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము.
బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే చాలా క్యూ ఉంది. అందుకే ఇంక అక్కడ కూడా వీడియో తీయలేదు. ఇంకా పిల్లలు అల్లరి చేస్తున్నారని వాళ్ళని తీసుకొని బయటకు వచ్చేసాను. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.